ఈ నెల డిసెంబర్ అంతా ఎక్కడ చూసినా క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్మస్. నాకు కూడా క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకోవాలనిపిస్తుంది. క్రీస్తు అనే మాట చాలాసార్లు విన్నాను. ఈసారి ఎలాగైనా నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ అడిగి క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకొని చూస్తాను. అసలు నేను నమ్ముకోవాలా వద్దా అనేసి వాళ్ళని బట్టే తెలుసుకుంటాను. ఫస్ట్ అగస్టిన్ దగ్గరికి వెళ్తాను. అగస్టిన్ ఎప్పుడు చర్చికి వెళ్ళిపోతాడు ఫ్యామిలీతో. అగస్టిన్ అడిగి తెలుసుకుంటా. అబ్బా, ఈ సంవత్సరం మంచి బట్టలు చర్చికి వచ్చేందరికి ఇప్పుడు సాయంత్రం బట్టలు చూసి నేను పొందకూడదు. అగస్టిన్ ఇక్కడే ఉన్నాడా? అగస్టిన్ బాగున్నాను. అదే నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి. అదే ఇప్పుడు రేపు క్రిస్మస్ కదా, క్రిస్మస్ అంటే ఏంటి అసలు? క్రిస్మస్ అంటే నీకేం తెలీదా? నేను చూస్తే నీకు తెలియట్లేదు. నీకు నా బట్టలు చూసావా? కొత్త బట్టలు మన హైదరాబాద్ తీసుకొచ్చి మా హైదరాబాద్ వెళ్ళినప్పుడు. బాబాయ్ హైదరాబాద్ భలే ఉంది. బాగున్నాయా? చాలా బాగున్నాయి. ఇప్పుడు క్రీస్తు మనలో ఉందని అంటారు కదా, మన బట్టలు చూసి మనలో ఉందని అర్థం చేసుకుంటారు. ఓకే, క్రిస్మస్ అంటే బట్టల పండుగ. బట్టల పండుగ. అరే నేను మా ఇంటి దగ్గర క్రిస్మస్లు మైకులు తగినవ్వండి. క్రిస్మస్ అంటే క్రీస్తు హృదయంలో ఉండడం అని విన్నాను. అదే మరి క్రీస్తు హృదయంలో ఉండడం అంటే మన ఇష్టం బట్టలు బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, బట్టలు బాగుంటే దేవుడు మనలో ఉంటాడు. క్రిస్మస్ అంటే బట్టల పండుగ. ఓకే, చాలా బాగా చెప్పారు. నీ బట్టలు కూడా బాగున్నాయి, క్రీస్తు నీలో కూడా ఉన్నాడు. ఓకే, బట్టలు బాగుంటే క్రీస్తు ఉంటాడు. అంతే. బా ఎంత సింపుల్ అండి. మీరు కూడా అందరూ కొత్త బట్టలు వేసుకున్నట్టున్నారు. క్రీస్తు మీలో కూడా ఉంటారనమాట. సాయంత్రం క్రిస్మస్ ఉంది, నువ్వు వచ్చేస్తాను. నాకు తెలుసుకోవాలనే ఉంది. కొత్త బట్టలు తీసుకొచ్చాయి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అంటే క్రిస్మస్ అంటే ఒంటి పండుగ అనమాట. మంచి బట్టలు వేసుకుంటే క్రిస్మస్. కానీ ఇంకేమో అంత తెలిసినట్టేమో అనిపించట్లేదు నాకు. కొంచెం ఏదో సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా యెహోషువని అడుగుతాను. హడావిడిగా తిరుగుతూ ఉంటాడు కదా యెహోషువని అడిగి తెలుసుకుంటా. హలో 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 అమ్మాయి వినపడుతుందా ఫోను? మా పండగ వచ్చేసింది. మరి ఇప్పుడు మీరు పార్టీలు ఇచ్చారు, ఇప్పుడు మేము పార్టీ ఇస్తాం. లైన్కి 2 నెలల పార్టీలు అందరికి. మీకు అర్థమవుతుందా? ఇంటి మీద స్టారు, ఇంట్లో బారు ఉంది. ఏంటి అర్థమవుతుందా? ఇంటి మీద స్టారు, ఇంట్లో బారు ఉంది. 2 నెలలు లైన్గా పండగలన్నీ మనయ్యే. ఇప్పుడు దాకా మీ పండగలు చూసినప్పుడు మా పండగలు చూస్తారు. పార్టీ ఎలా ఉంటుందో అర్థమవుతుందా? యెహోషువ అంటే ఫోన్లోనే ఉంటాడు ఇప్పుడు. ఇంకేంటి మరి? ఎప్పుడు వస్తున్నారేంటి? మళ్ళీ చేస్తున్నారు. ఒక ఆయన వచ్చారు చర్చి నుంచి. చెప్పండి అమ్మా. అదే ఎప్పుడు నువ్వు చర్చికి వెళ్తావు కదా, చాలా సంవత్సరాల నుంచి వెళ్తున్నావు కదా. అవునన్నా. క్రిస్మస్ అంటే ఏంటో చెప్తావని. క్రిస్మస్ అంటే ఏం లేదన్నా, పొద్దునే చర్చికి వెళ్దాం, సాయంత్రం బార్కి వెళ్దాం, అంతే. అంతేనా? ఇంటి మీద స్టార్ ఉంటది కదా. ఇంటి మీద స్టార్ ఉంటది, ఇంట్లో బార్ ఉంటది. ఓకే, క్రిస్మస్ అంటే ఇంట్లో బారు, ఇంటి పైన స్టార్. చాలా మంది క్రైస్తవులలో నేను చూస్తున్నాను, ఇంటి పైన స్టార్ ఉంటుంది. స్టార్ చూస్తా ఉన్నా, ఇంట్లో బార్ చూడడం ఎప్పుడు. ఓకే, స్టార్ చూసి చాలా భక్తి పనులు అనుకుంటున్నాను నేను. భక్తి పనులు అలాగే కనబడతారు బయటికి అందరూ. ఓకే, అర్థమైంది నాకు కూడా. థ్యాంక్ యూ. ఓకే, క్రిస్మస్ అంటే ఇంటి మీద స్టారు, ఇంట్లో బారు. నేనేమో దేవుడే ఇంట్లో ఉండాలని విన్నాను. ఇది కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్లా లేదు. అడుగుతాను, ప్రసాద్ని అడిగి తెలుసుకుంటాను. ప్రసాద్ కూడా చిన్నప్పటి నుంచి చర్చికెళ్తున్నాడు. ఏం చెప్తాడో చూడాలి. చూసారండి మా ఇల్లు ఎంత ఉన్నదో. నాకు శుభ్రం అంటే చాలా ఇష్టం అండి. దేవుడు ఏమన్నాడండి? పరిశుద్ధంగా ఉండాలన్నాడు. అంతే, ఇంత పరిశుద్ధంగా ఉంచేస్తాడు. అస్సలు దుమ్ము లేకుండా చూసుకుంటాలో నాకు చాలా ప్రత్యేకత ఎక్కువ. మీరు కూడా దుమ్ము తుడుచుకున్నాను కొంచెం. చూసారండి, నేను డెకరేషన్ అవన్నీ చాలా బాగా చేసుకుంటాను ఇంటికి. నాకు చాలా ఇష్టం. ఇలా పరిశుద్ధంగా ఉండమన్నాడు కాబట్టి దేవుడు వీళ్ళంతా పరిశుద్ధంగా ఉంచుకుంటారు.
వీళ్ళు కూడా అలాగే శుభ్రంగా చేసుకున్నారా పండక్కి? పూజలు పెట్టేసి వచ్చారా? ఆ, శుభ్రంగా ఉండాలి ఇల్లు, అప్పుడే పండగ, తెలుసు కదా. ఏం చేసుకోవాలి మొత్తం. ప్రసాద్, హాయ్ సార్, చెప్పండి. ఏంటి ఎప్పుడు ఇల్లంతా నీట్గానే ఉంచుకుంటావు? పండగకి ఇల్లు దులిపారా? అలాగే దుమ్మట్టేసుకున్నా. మాకు పండుగ ఉంది, మీది కదా పండుగ. సరే, ఏ పండుగ అయినా శుభ్రంగా ఇల్లు ఉంటే అదే పండగ అండి. పరిశుద్ధంగా ఉండాలి ఇల్లు. నేను ఇప్పుడు అదే తెలుసుకోవడానికి వచ్చాను. క్రిస్మస్ అంటే ఏంటో చెప్తావని. అదేంటండి, క్రిస్మస్ అంటే శుభ్రంగా అటుకు మీద ఇతర సామాను ఉంటాయి తోమేసుకుని మళ్ళీ ఆరబెట్టేసి పైన పెట్టేసుకోవాలండి. సామాన్లు తోముకోవడమేనా క్రిస్మస్ అంటే? కట్టెళ్ళు, దుప్పట్లు మొత్తం ఉతికేసుకుని మళ్ళీ మడతట్టేసి పెట్టేసుకోవాలండి. బట్టలు ఉతుక్కోవడమేనా క్రిస్మస్ అంటే? ఇదంతా ఫ్లోర్ ఎప్పుడు కడగకపోయినా పండగ మాత్రం కడగాలండి బాబు, పూజలు దులిపేసి. అంటే పండగ క్రైస్తవులా మీరు? అదేంటంటే శుభ్రం, దేవుడు ఏం చెప్పాడు? పరిశుద్ధంగా ఉండమన్నాడు. ఇల్లంతా పరిశుద్ధంగా ఉంచుతారండి నేను. ఓకే, అది విన్నాను నేను కూడా. పరిశుద్ధంగా ఉండడం అంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి, అటక మీద సామాను శుభ్రంగా ఉండాలి, మొత్తం పరిసరాల్లో మనకి అశుభ్రంగా ఏం కనబడకూడదండి, పరిశుద్ధంగా ఉండాలి. ఓకే, అది క్రిస్మస్ అంటే ఇంటి పండుగ అంటావు అంతేనా? అంతేనండి. మా ఇల్లు చూసారుగా, చాలా అర్థమైపోతుంది ఇల్లు చూడగానే. చాలా బాగుంది, బాగా డెకరేట్ చేసుకున్నాం, నీట్గా ఉంచుకున్నాం. ఇప్పుడు అంతేనండి. చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ అండి, పొగుడుతున్నారు నన్ను. సరే, అయితే మనం చర్చిలో కలుసుకుందామండి. వస్తాను నేను కూడా. నేను కూడా వెళ్ళాలండి, ఇల్లు శుభ్రం చేసుకుని వెళ్తాను, కొంచెం ఉంది. వస్తాను. థ్యాంక్ యూ. ఓకే, అంటే క్రిస్మస్ అంటే ఇంటి పండుగ అని తెలిసింది ఇప్పుడు. అయినా నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. నేను ఇప్పుడు సాల్మన్ అడగాలి, ఎందుకంటే ఎప్పుడు చర్చి వంట అంటాడు. కాబట్టి సాల్మన్ అడిగి అసలు క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకుంటా. సాల్మన్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు బయలుదేరితే గంటకు వెళ్ళాను నేను. అందరికీ వందనాలండి. నా గురించి మీకు తెలిసిపోయి ఉంటుంది వాటికి. రాత్రి పచ్చడి పెట్టాను, ఎలా ఉందా? పచ్చడి తిన్న వాళ్ళు ఎవరో కూడా పందరు అడగకుండా ఉండరా? అందులో మా సీనియర్లు కూడా ఏంటో సార్ మన ఆ పచ్చడిని గోపోతే లేకపోతే పందరట బాబా అన్నారు. పండగంటే ఏం లేదండి, మంచి భోజనం పెట్టాలి, మా చుట్టాలందరినీ కేకేయాలి, అందరికీ భోజనం పెట్టాలి. ఇదే పండగ, అందరి కడుపు నింపాలి, ఇదే పండుగ. ఓ, సాల్మన్ ఇంట్లో ఏంటి ఎంతమంది చుట్టాలు ఉన్నారు? అందరం మన చుట్టాలండి. సాల్మన్, అదే క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకుందామని నేను మీ ఇంటికి వచ్చాను. క్రిస్మస్ ఏంటి తెలుసుకుంటావా? ఉమ్. క్రిస్మస్కి మా చర్చలో రా, మంచి బిర్యానీ ఉంటుంది. నేను బిర్యానీ, సాంబారే, పచ్చడి, కొత్తిమీర టమాటో చట్నీ మాకు ఫేమస్ కదా. ఓకే, అంటే క్రిస్మస్ అంటే భోజనం, పట్టు పండుగ అంటావు, తిండి. పంటి పండుగ. ఓకే, క్రిస్మస్ రోజు బాగా తింటే అదే పండగ. మా చుట్టాలందరినీ కేకేసి మంచి ప్రేమ మీద పెట్టాలి వాళ్ళకి, అదే పండగ. ఓకే, అర్థమైంది. నీకేంటమ్మంటావు మరి? నాకేమొద్దు, నేను క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకోవాలనుకున్నాను. మీ ద్వారా క్రిస్మస్ అంటే పండు పండుగ అని తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. నా గురించి మా చర్చిలో ఎవరైనా చెప్తారు గమ్మని. నేను వస్తాను ఈరోజు మీ చర్చ్కి క్రిస్మస్కి. రేపు 1 తారీఖు జనవరి 1 కూడా కన్ఫర్మ్ కదా. అదే క్రిస్మస్కి వస్తాను, తర్వాత అంతా నచ్చితే మీ చర్చిలోనే కంటిన్యూ అవుతాను. ఓకే, మా చర్చిలో జనవరి 1 నూతన సంవత్సరాలు నువ్వు రావాలి తప్పనిసరిగా. ఓకే, సరేనా? థ్యాంక్ యూ. మంచి ప్రేమగా ఉంది, మర్చిపోకు. ఓకే, చర్చిలో కూర్చోపోయినా వంట దగ్గర ఉంటే చాలా అంటావు, అంతేనా? వంట దగ్గర కాదు, మంచి ప్రేమ, నువ్వు భోజనం చేయాలని అంతే. ఓకే, ఓకే. ఈ సాల్మన్ ద్వారా నేను ఏం తెలుసుకున్నానంటే క్రిస్మస్ అంటే పంటి పండుగ, పంటిని సాటిస్ఫై చేస్తే సరిపోద్ది అనమాట. ఇది కూడా నాకు అంత విన్న వాటికి సంతృప్తిగా లేదు. అదే అడిగి తెలుసుకుంటాను అసలు క్రిస్మస్ అంటే ఏంటో. అయ్యి బాబాయ్, టైం ఏం అయిపోతుంది. వాళ్ళ క్రిస్మస్ మొత్తం చర్చిలో అడవిడ అంతా ఉండాలి. ఈ అడ్డుగోలు గెల పాటలో డెకరేషన్ చేశారు లేదు తెలీదు అసలు. అయ్యి బాబాయ్, వాళ్ళ పండగ అడవిడి మొత్తం మామూలుగా ఉండకూడదు, మందే ఉండాలి చర్చిలో ఇవాళ. అదే మాస్టర్ గారు ఏంటండి?
అదే ఏం లేదు, క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకుందామని వచ్చాను. క్రిస్మస్ అంటే అట్టుపుల పాట అండి. అట్టుపులకి వెళ్ళొచ్చైతే పాటలు పెట్టి వేసుకుంటాం. ఆ భోజనాలు అడవిడి వచ్చిన చుట్టాలు అందరూ వస్తారు కదండి, అందరికీ పిలిచి అడవిడి చేయడం, భోజనం చేశారు, టెంట్లు వేసారు, అన్ని చూడాలండి. క్రిస్మస్ పండగ అంటే పళ్ళ పండగ అంటావు, అట్టుబళ్ళు పండగ అంటావు. అట్టుపల్లి పండుగ అండి, అసలు తగ్గకూడదండి పాటలు. చర్చిలో వేలాలేస్తారా పాటలో? అవునండి బాబు, ఎవరు ఎక్కువ పాడితే వాళ్ళకే గెలుస్తారు. ఓకే, పండగ అంతా వాళ్ళ ఇంట్లో ఉంటుందంటావు. అవునండి, పాట మామూలుగా ఉండకూడదండి. ఓకే, క్రిస్మస్ అంటే అట్టుపళ్ళు పండగ అన్నమాట. ఓకే, నాకు బోల్ పనులు ఉన్నాయండి క్రిస్మస్ లో. వచ్చి చర్చికి వచ్చిన గుమ్మ మీద. వస్తాను. ఇది కూడా నాకంత సంతృప్తిగా లేదు. సరే, ఈ రోజులుగా క్రిస్మస్కి రమ్మన్నారు కదా, వీళ్ళతో పాటు అక్కడికి వెళ్ళి పాస్టర్ గారిని అడిగి క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకుంటా. ఫస్ట్ ఏమైనా ఉన్నారండి? ఉంటానండి. ప్రసాద్ ఎలా ఉన్నావు? హ్యాపీ క్రిస్మస్ అండి. మేరీ క్రిస్మస్. అప్పారావు సార్ ఇందాక నన్ను పండగ గురించి అడిగారండి. అయితే నేనైతే ఇంటి పండుగ అని చెప్పేశానండి. ఇల్లంతా శుభ్రంగా ఉంటేనే పండుగ అని చెప్పానండి. వాళ్ళు కూడా వేరే వేరే పండుగలు చెప్తున్నారండి, వాళ్ళు కూడా పిలిచాను. రండి, మీ పండుగ గురించి కూడా చెప్పండి. క్రిస్మస్ అంటే ఓ పండుగే కదండి, మా అందరికి అబ్బో పండుగలో ఎందుకు అనిపిస్తుందండి? హ్యాపీ క్రిస్మస్ అనే యెహోషువా, హ్యాపీ క్రిస్మస్ అమ్మా. హ్యాపీ క్రిస్మస్ జగదీష్. హ్యాపీ క్రిస్మస్ అన్న. హ్యాపీ క్రిస్మస్ అజీష్. హ్యాపీ క్రిస్మస్ అమ్మా. రోజు ఎలాగైనా పాస్టర్ గారి దగ్గర నుంచైనా అసలు క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. బో, వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. పాస్టర్ గారు, హ్యాపీ క్రిస్మస్ అమ్మా. హ్యాపీ క్రిస్మస్ అండి. యాక్చువల్గా నేను ఎందుకు వచ్చానంటే క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకుందామని వచ్చానండి. మీ సంఘస్థులందరినీ అడిగాను, వాళ్ళు ఒక్కొక్కటి చెప్పారు. ఒకళ్ళేమో పంటి పండుగని, ఒకళ్ళేమో అరటి పండుగని, ఒకళ్ళేమో ఇంటి పండుగని, ఒకళ్ళేమో వంటి పండుగని, ఒకళ్ళేమో పళ్ళ పండుగని చెప్పారు. నాకంత సాటిస్ఫాక్షన్ లేదండి. అసలు క్రిస్మస్ అంటే ఏంటో మీ ద్వారా తెలుసుకోవాలనిపిస్తుంది. నిజంగానే వీళ్ళందరూ చెప్తుంటుంటే నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కూడా క్రిస్మస్ అంటే ఒంటి పండగ, పంటి పండగ, ఇంటి పండగ కిందనే చేసేసారు. కానీ నిజంగా దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటి ఏంటనేటువంటిది ఎవరికి కూడా తెలియట్లేదు. వీళ్ళంటే యవనస్తులు, వీళ్ళు నిజంగానే అలాగే ఉంటూ ఉంటారు. మా పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, క్రిస్మస్ అంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడమే క్రిస్మస్ అని చెప్పేసి. క్రీస్తుని నిజంగా ఆరాధించడమే క్రిస్మస్ అనేటువంటిది. నిజంగా మనం మంచి బట్టలు వేసుకుని మన ఇంటిని సుందరంగా అలంకరించుకుని మంచి వంటలు చేసుకుని తినడంలో క్రిస్మస్ అనేటువంటిది మనకి కనిపించదు. క్రీస్తు అనేటువంటిది ఈ లోకంకి ఎందుకు వచ్చాడు అనేటువంటి దాన్ని మనం తెలుసుకుంటే అదే నిజమైన క్రిస్మస్. ఎందుకు వచ్చాడు ఈ లోకంకి? మన పాపం నుంచి విడిపించడం కోసం యేసుక్రీస్తు ఈ లోకంకు వచ్చాడు. మన పాపాల నుంచి విడిపించడానికి ఎవరు వస్తారు? అసలు ఎవరో రారు. అసలు దేనిలో అయినా పంచుకోవడానికి వస్తారు. ఆస్తులు వాటా పంచుకోవడానికి అయితే వస్తూ ఉంటారు, డబ్బులో వాటా పంచుకోవడానికి అయితే వస్తూ ఉంటారు, ఇంట్లో బంగారం ఉందనుకోండి దాంట్లో వాటా పంచుకోవడానికి అయితే వస్తూ ఉంటారు. సొంత భార్య అయినా సరే ఎవరైనా నిలబెట్టి ఈయన పాపాలు చేశాడు, ఈ పాపాలు పంచుకుంటావా అమ్మంటే ఆయనకి నా పాపాలకి నాకు సంబంధమే లేదని చెప్తా ఉంటాం. కానీ దేవాది దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే ఆ పరలోకమైనటువంటి మహామహిమనే విడిచిపెట్టేసేసి నీ కోసము, నా కోసము, మనందరి కోసము ఇక్కడ ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మన పాపం నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే నిజమైన క్రిస్మస్. నిజంగా పరలోకాన్ని విడిచిపెట్టి మన రూపంలో ఇక్కడ పుట్టి మనతోనే జీవించి మన కొరకు ఇక్కడ ప్రాణం పెట్టి బలియాగమైనటువంటి ఒక మహనీయుడు ఎవరంటే క్రీస్తు. ఆ క్రీస్తుని ఆరాధించుకోవడమే నిజమైనటువంటి క్రిస్మస్. అంతేకాని ఆయన వంటల పండగ, డెకరేషన్ హడావిడి పండగ, మంచి బట్టల పండగ, అలాగే పరిశుభ్రమైన పండగ, ఇంకా ఇంటి మీద స్టార్ అంట, ఇంట్లో ఏదంట. నిజంగా ఇలాంటివి కాదు నాయన. నిజమైనటువంటి పండగ ఏంటంటే క్రీస్తుని ఆరాధించడం. ఎందుకు వచ్చాడు క్రీస్తు అనేటువంటిది నా కోసం, మా కోసం, మా పాపం కోసము ఇక్కడ నరావతరై జన్మించి మళ్ళీ తిరిగి నా కోసమే చనిపోయి మళ్ళీ తిరిగి లేచి మళ్ళీ రెండవ రాకడలో వస్తాడు. కాబట్టి ఆ నిజమైన దేవుణ్ణి
నిజంగా ఆరాధించుకునే రోజు అనేటువంటిది ఏంటంటే క్రిస్మస్ అనేటువంటిది. కాబట్టి నైనా నిజంగా మనం క్రీస్తు ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి, మనం మాదిరిగా ఉండాలి. మన సంఘస్థులు అనేటువంటి వాళ్ళు ఎక్కడికైనా ఏదైనా అడిగితే ఖచ్చితంగా క్రిస్మస్ అంటే ఇది అని చెప్పేలాగా మనం ఉండాలి. కాబట్టి ఇక నుంచి క్రిస్మస్ అంటే ఏం చెప్పాలి? నాకు అర్థమైంది పాస్టర్ గారు. క్రిస్మస్ అంటే క్రీస్తు నా కొరకు జన్మించడమే క్రిస్మస్, అంటే నా హృదయంలో జన్మించడమే నిజమైన క్రిస్మస్ అని మీ ద్వారా నాకు తెలిసింది. నాకు కూడా ఆ క్రీస్తు కావాలనిపిస్తుంది పాస్టర్ గారు. నిజంగా నీ మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. మాస్టర్ గారు, ఇల్లు శుభ్రం చేసుకోవడమే కాదు, దేవుడు మన హృదయాన్ని నివాసస్థలంగా చేసుకున్నాడు. మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి, దేవునికి ఇష్టంగా ఉండాలని తెలుసుకున్నాను మాస్టర్ గారు. ఇక్కడ నుంచి నిజమైన క్రిస్మస్ అంటే దేవుడిని ఆరాధిస్తాను, ఆయనతో యథార్థంగా ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాను మాస్టర్ గారు. చాలా సంతోషంగా ప్రసాద్ నిజంగా మాట్లాడటం. క్రిస్మస్ అంటే ఏది అప్పుడు తిని అరిగిపోయే దాని కోసం కాదు, కానీ తింటాం వెళ్ళిపోతాం అది కాదు, కానీ నిజమైన దేవుడు పండగ మన హృదయంలో అంగీకరించినప్పుడు మనం సాక్షులు కలిగి ఉంటామని ఈరోజు ఈ క్రిస్మస్ శుభదినాల ద్వారా నేను తెలియజేస్తున్నాను. గొప్ప సత్యాన్ని చెప్పావు. నీకు ఇచ్చిన దేవుడు తలాంతు రుచికరమైన వంటలు చేయడం, అది నిజమైన క్రిస్మస్ కాదు, కానీ ఆ వంటలు అనేటువంటిది క్రీస్తుని ఆరాధించడంలో చేయడం అనేటువంటిది నిజమైన క్రిస్మస్. ఈ అడ్డబోలు పండుగ ఎడవిడి అని అనుకున్నాను, కానీ ఇవన్నీ చాలని దేశాన్ని మనం అంగీకరించినప్పుడు మన ఆత్మతో ఆయన్ని సత్యంతో ఆయన ఆరాధించి మందిరంలో బుద్ధిగా ఉండాలని తెలుసుకున్నాను. సజీష్ మంచి మాటలు చెప్పావు నాయన, నీ మార్పైన సంతోషం. నిజంగా కొత్త బట్టలు వేసుకుని పై రూపం చూసి సాధించగా తెలిసింది. లోపల హృదయం నిజంగా దేవుడిని ఆరాధించడం ఈరోజు తెలుసుకున్నాను. నిజంగా ఈ రోజు నుంచి నా ఆత్మతో పూర్ణ హృదయం దేవుడిని ఆరాధిస్తున్నాను. జగదీష్ ఎంత మంచి మాటలు చెప్పావు. బట్టల్లాగే మన హృదయం కూడా స్వచ్ఛంగా కొత్తగా ఉండాలని చెప్పేసి ఆ దేవాదేవి కోరుకుంటున్నాను. ఫాస్ట్ గారు, ఇప్పుడు దాకా క్రిస్మస్ అంటే ఇంటిమేట్ స్టార్ ఇంట్లో బాగా అనుకున్నానండి. ఇప్పుడు అది కాదని తెలిసింది. క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్ అని తెలిసిందండి. ఈ రోజు నుంచి అవన్నీ మానేసి క్రీస్తుని నేను ఆరాధిస్తాను. ఈరోజు చాలా మంది యవనస్తులు ఇలాగే ఉండాలి, వారందరికీ నువ్వు మాదిరిగా ఉండాలని చెప్పేసి ఈ క్రిస్మస్ దినాన కోరుకుంటున్నాను. సంగతులైనా మీకు కూడా చెప్పేది ఒకటే, క్రిస్మస్ అంటే చాలా మంది ఇదే అనుకుంటా ఉంటారు. అంత మాత్రమే కొత్త బట్టలు వేసుకోవద్దని కాదు, మంచి పిండి వంటలు కానీ మంచి వంటలు చేసుకుని తినొద్దని కాదు, సంతోషంగా హడావిడిగా ఉండొద్దని కాదు, కానీ నువ్వేం చేసినా దేవునికి మాదిరిగా ఉండాలి. ఈరోజు క్రిస్మస్ అంటే ఆ దేవాది దేవుడు నా కోసము మా కోసము ఆ దివి నుంచి భూమికి వచ్చి నా కోసము నా పాపం నిమిత్తము ప్రాణం పెట్టడానికి వచ్చాడని చెప్పేసి ఒక గొప్ప సత్యాన్ని ఎరిగినటువంటి వారుగా క్రిస్మస్ అనేటువంటిది చూపించాలి. మనం అన్యులకి ఏం చూపించాలంటే మనలో క్రీస్తుని చూపించాలనేటువంటిది నిజమైన క్రిస్మస్. అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్.